అందరికీ నమస్కారం. మన జీకేఎల్ విత్ సత్యభామ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం చాలా హెల్తీగా మరియు టేస్టీగా ఉండే మెంతికూర టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. సింపుల్ పదార్థాలతో త్వరగా అయ్యే ఈ కర్రీ రోజువారీ భోజనానికి చాలా బావుంటుంది. మరి ఆలస్యం లేకుండా రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక 3 మెంతికూర కట్టలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేయాలి. ఒక ఆనియన్, 2 టమాటోస్, ఒక పచ్చిమిర్చి వీడియోలో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా ఏదైతే మెంతికూరని మనం కట్ చేసుకున్నామో దానిని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూస్తున్నామో అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎలా అయితే వీడియోలో చూస్తున్నారో అలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, ఇంకా ఒక ఎండుమిర్చిని ముక్కలుగా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఆ తర్వాత మనం ఏదైతే మెంతికూర ఉందో అది మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడే. సో ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మెంతికూర మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దానిని మొత్తం కలుపుకోవాలి. సో తాలింపు మొత్తం మెంతికూరకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. సో వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల తర్వాత చూద్దాం. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా. సో ఇప్పుడే కొంచెం ఉడుకుతూ ఉంది. ఇంకా కొంచెం టైం పడుతుంది ఇది మొత్తం ఉడకడానికి. ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఏదైతే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసామో దానిని కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. సో ఎలా అయితే చూపిస్తున్నామో అలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో 5 నిమిషాల తర్వాత చూస్తే ఇప్పుడే ఉడుకుతూ ఉంది. ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో ఇది ఉడికేలోపు మనం దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకుందామా? మెంతికూరలో ఐరన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది. టమాటాల్లో విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి ఇమ్యూనిటీ పెంచడంలో సహాయపడతాయి. తక్కువ నూనెతో చేసే ఈ కర్రీ హెల్దీ డైలీ మీల్ ఆప్షన్గా చాలా మంచిది. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరో 5 నిమిషాలు ఉంచుదాం. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా, ఇప్పుడే కొంచెం వాటర్ రిలీజ్ చేస్తుంది. సో మళ్ళీ ఒకసారి మొత్తం వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇదే టైంలో మనం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నామో అలా మొత్తం కలుపుకోవాలి. సో ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెంతాకు అనేది త్వరగా ఉడుకుతుంది. సో అందుకే మనం ఈ టైంలో సాల్ట్ అనేది పక్కా యాడ్ చేయాలి. సో ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ అలానే మూత పెట్టుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరి ఇంకో 5 నిమిషాలు ఉంచుదాం. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా. సో ఇప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఈ టైంలో మళ్ళీ ఒకసారి వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలుపుకోవాలి. సో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇదే టైంలో మనం కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. సో కారం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అనేది సరిపోతుంది. సో కారం వేసిన తర్వాత కూడా మొత్తం కలుపుకోవాలి. సో ఆకుకి ఆ కారం అనేది పట్టేలాగా మొత్తం ఒకసారి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. సో 5 నిమిషాల తర్వాత చూసారు కదా, మొత్తం వాటర్ అనేది రిలీజ్ చేస్తూ ఉంది. సో ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకొని సో ఈసారి మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. సో ఎందుకంటే కూర అనేది మొత్తం ఉడికిపోయింది. చూసారు కదా, వాటర్ అంతా రిలీజ్ అయింది. సో అంతే అండి, ఇలా చాలా సింపుల్గా మన మెంతికూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి రెసిపీతో త్వరలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.